ఎన్టీఆర్ జిల్లాలోని బుడమేరుకు భారీగా నీరు విడుదలవుతోంది. జలమయం అవుతున్నాయి పరివాహక ప్రాంతాలు. జలమయంలో విజయవాడ జక్కంపూడి కాలనీ చిక్కుకుంది. అర్ధరాత్రి నుండి కూడా అక్కడ విద్యుత్ సరఫరాని నిలిపివేశారు అధికారులు. విజయవాడలోని నందమూరి నగర్, న్యూ రాజేశ్వరిపేట, రామకృష్ణాపురం ప్రాంతాలు నీటితో మునిగిపోయే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అజిత్ సింగ్ నగర్ నుంచి కండ్రిక వరకు కూడా జలమయం అయిపోయింది. ప్రాంతాలన్నీ సురక్షిత ప్రాంతాలకు నిర్వాసితులు తరలి వెళుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, బుడమేరుకు భారీగా వరద వస్తోంది అంటున్నారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలని సురక్షిత ప్రాంతాలకి తరలించారా? అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఖచ్చితంగా బుడమేరుకు వస్తున్నటువంటి వాగు వరదతో దాదాపు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రజెంట్ మనం బుడమేరు వాగు దగ్గరే ఉన్నాము. 2009 తర్వాత మళ్ళీ ఇప్పుడే ఈ స్థాయిలో వరద రావడం అని చెప్తున్నారు పబ్లిక్ కానీ అధికారులు కానీ. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అందరినీ కూడా అలర్ట్ చేశారు. మధ్యరాత్రి ఒక్కసారిగా పెరిగిన వరదతో బుడమేరు చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలు జక్కంపూడి కానీ రామకృష్ణాపురం కానీ అటు ఎగువన ఉన్నటువంటి మైలవరం ఇవన్నీ కూడా జలమయమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏ కొండూరు జీ కొండూరుతో పాటు ఖమ్మం నుంచి భారీ స్థాయిలో బుడమేరుకు వరద వస్తుంది. 25 నుంచి 30,000 క్యూసెక్కీల వరద వస్తుందని కూడా అంచనా వేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే బుడమేరు లాకుల దగ్గర దాదాపు 8,000 క్యూసెక్కీల వరద నీటిని బుడమేరుకు విడుదల చేశారు. దాంతో వరద ప్రభావం చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాలపైన పడింది. ప్రజెంట్ మనం విజువల్స్ లో చూస్తున్నాము. ఇది దాదాపు బుడమేరు వాగు చాలా ఏళ్ల క్రితం వరద రావడంతో మొత్తం అప్పట్లో ఎగువగా మొత్తం ఇదంతా కూడా మెరకు వచ్చేసింది. చాలా మంది ప్రజలు దాదాపు వాగు లోపలే ఇల్లు కట్టుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ స్థాయిలో వరద రావడంతో చుట్టుపక్కల కట్టుకున్నటువంటి ఇళ్ళన్నీ కూడా నీట మునిగాయి. చాలా చోట్ల ఇప్పటికి అపార్ట్మెంట్స్ లో కూడా ఇల్లు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. జక్కంపూడిలో దాదాపు మొత్తం మునిగిపోయింది. ఎటు చూసినా కూడా వరదమయమే కనిపిస్తూ ఉంది. దాదాపు నిన్నటి నుంచి కురిసినటువంటి వర్షంతో భారీ ఎత్తున వాగులు వంకులు అన్ని కూడా పొంగి పరులుతూ ఉన్నాయి. బుడమేరుకు వస్తున్నటువంటి వరదతో పాటు ఎగువన నుంచి వస్తున్నటువంటి వర్షం అండ్ అలాగే స్థానికంగా కురిసినటువంటి భారీ వర్షంతో ఎటు చూసినా కూడా మొత్తం జలమయమైపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికే విజయవాడలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా నీట మునిగాయి. మొత్తం దాదాపు నిన్నటి నుంచి విఎంసీ అధికారులు నీటిని డైవర్ట్ చేయాలంటే ఖచ్చితంగా బుడమేరుకు వచ్చినటువంటి వాగు ఏదైతే మనం వాగు చూస్తున్నామో ఈ వాగుకు వచ్చేటటువంటి వరద తగ్గితే కానీ స్థానికంగా ఉన్నటువంటి నీటిని మళ్ళీ కాలువల్లోకి పంపించడం కుదరదు అని చెప్తున్నారు. దాంతో ఇప్పటికే చాలా వరకు ఇళ్లలో నీళ్లు చేరాయి. రోడ్ల మీద సైతం ఏ స్థాయిలో నిన్న నీరు ప్రవాహం ఉందో అదే విధంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే వర్షం నిన్నటి మీద పోల్చుకుంటే ఇవాళ మధ్యరాత్రి నుంచి కాస్త తగ్గిందనే చెప్పాలి. పూర్తిగా ఇదే స్థాయిలో ఇవాళ మొత్తం కొనసాగితే కనుక సాయంత్రానికి కొంతమేర వరద తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక ఇప్పటికే బుడమేరు లాకుల వద్ద మనం చూసుకుంటే కనుక దీనికి సంబంధించి కూడా అధికారులు ఎప్పటికప్పుడు అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాల ప్రజలందరినీ కూడా ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు కూడా తరలించారు. ఇప్పటికే సీఎం సైతం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు ఈ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అధికారుల నుంచి సమాచారం సేకరిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ తారాస్థాయిలో వరద పెరిగితే కనుక ఖచ్చితంగా ఈ పరిస్థితిని కంట్రోల్ చేయడానికి లోకల్గా ఉన్నటువంటి వీఆర్ఓలు ఎంఆర్ఓలు ఎప్పటికప్పుడు అక్కడే ఉండి పరిస్థితిని పర్యవేక్షించాలని చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ వరద ఈ స్థాయిలో రావడానికి కాలువల్లో ఉన్నటువంటి పుడికలు తీతలు తీయకపోవడం కూడా ఒక ప్రధాన కారణం అని చెప్పాలి. ఎందుకంటే విజయవాడలో ఎటు చూసినా కూడా డ్రైనేజీల సమస్య ఉంటుంది. దాదాపు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ సమస్య ఇప్పుడు ఈ స్థాయిలో వర్షం వచ్చింది అంటే హైదరాబాద్ తరహాలో విజయవాడలో సైతం మునిగిపోయేటటువంటి పరిస్థితి. అయితే ఈ స్థాయిలో వర్షం పడుతుందని వాతావరణ శాఖ దాదాపు ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ 2-3 రోజుల నుంచి ఇస్తున్నప్పటికీ కూడా అధికారులు అప్రమత్తం అవ్వకపోవడం, ఆలస్యంగా నిన్న వర్షం పడడం మొదలుపెట్టిన తర్వాత అందరూ కూడా అలర్ట్ అయ్యారు. దానికి ముందు కానీ దానికి 2 రోజుల ముందు నుంచే వాతావరణ శాఖ చెప్తూనే ఉంది. అయినప్పటికీ ఎవరు కూడా దీన్ని అలర్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు. దాంతో బుడమేరుకు వచ్చినటువంటి భారీ వరద ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అటు మైలవరం కానీ ఏ కొండూరు కానీ జీ కొండూరు కానీ ఇవన్నీ వరదతో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. దాదాపు విజువల్స్ లో చాలా వరకు మనం చూస్తూ ఉన్నాము ఏ స్థాయిలో వరద వస్తుంది అనే దానికి సంబంధించి. నిన్నటి నుంచి కూడా ఇదే స్థాయిలో అన్ని ప్రాంతాల్లో వరద కొనసాగుతూ ఉంది. ఈ వరద తగ్గాలి అంటే కనుక ఖచ్చితంగా వర్షం తగ్గుముఖం పడితే కానీ ఈ వరదకి సంబంధించి మొత్తం విజయవాడలో లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయినటువంటి ప్రాంతాల నుంచి నీటిని డైవర్ట్ చేయడానికి అవకాశం లేదు అని అయితే అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఇవాళ వర్షం తగ్గితే కనుక విజయవాడలో ఉన్నటువంటి వరద కాస్త తగ్గేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది.